భాగ్లోని త్రిశక్తి సేవా సంఘం వారు నిర్వహించిన సామూహిక ఉపనయన కార్యక్రమాలలో పాల్గొన్న కార్పొరేటర్. ఆనంద్ భాగ్లోని లలితా పరమేశ్వరి దేవాలయంలో త్రిశక్తి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సామూహిక ఉపనయనాల మహోత్సవాలకు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రావణ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాలను, సంస్కృతి సంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. నిత్య సంధ్యావందనం, గాయత్రి మాత జపం చేయడం ద్వారా మనిషి ఉన్నత స్థితులకు చేరుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమం చేపట్టిన త్రిశక్తి సేవా సంఘ సభ్యులను అభినందించారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన సూర్యకుమారి, రవికుమార్, సునీత, శైలజ, రమణాచార్లకు శ్రావణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సేవా సమితి ద్వారా 14 మంది వటువులకి ఉచిత ఉపనయన కార్యక్రమం జరిగిందండి. చాలా జనగాం నుంచి, పరిగి నుంచి చాలా మంది మన తెలంగాణ స్టేట్ నుంచే కాకుండా ఏపీ నుంచి కూడా, కాకినాడ నుంచి కూడా వచ్చారు. ఈరోజు మా అందరి సహాయ సహకారాలతోటి చాలా దిగ్విజయంగా జరిగిందండి. ఈరోజు నాకు సహకరించిన, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సులు. కాబట్టి ఇలాంటివి నేను ఇలా ఒకే ఒక కోరిక బాగా నీడి వాళ్ళకి ఒక కళ్యాణం అయితే చెయ్యాలి మా ట్రస్ట్ ద్వారా ఒకటి అనుకుంటున్నాం. అది ఎప్పుడవుతుందో మా దాతలు మాకు ఎంతవరకు సహకరిస్తారో చూసి వాళ్ళు సహకరిస్తారండి. నేను ఏ ప్రోగ్రామ్ పెట్టినా వెంటనే మాకు అవసరమైనంత వరకు మాకు అమౌంట్ ఇస్తున్నారు. అలాగే ఒక కళ్యాణం ఒకటి చెయ్యాలి, బాగా లేని వాళ్ళ పిల్లకి ఒక కళ్యాణం చేసి చదువులకు ఇస్తున్నాము, ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, హెల్త్ ప్రాబ్లం అయితే ఇస్తున్నాము, అన్ని విధాలుగా పెళ్లిళ్ళకి ఇస్తున్నాము. అలాగే ఇది కూడా చెయ్యాలి, ఒక కళ్యాణం చెయ్యాలి ఒక లేని వాళ్ళకి అని ఒక కోరిక. చూద్దాం భగవంతుడు అమ్మవారు ఏం చేస్తారో చూస్తే ఆవిడ అనుజ్ఞ ఉంటే తప్పకుండా మేము చేస్తాము. దీనికి అందరికీ నాకు అందరికీ నా హృదయపూర్వక మరీ చెప్తాను, పేరు పేరున చెప్తున్నానండి. కొంతమంది పేర్లు అంటే చెప్పలేము, చాలా పేర్లు ఉంటాయి కాబట్టి చెప్పలేను. కాబట్టి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. శ్రీనివాసాయ మంగళం. ఈరోజు మనం ఆనంద్ బాగ్లోని లలితా పరమేశ్వరి యొక్క ఆలయంలో త్రిశక్తి సేవా సమితి యొక్క ఆధ్వర్యంలో ఉచిత ఉపనయనాల కార్యక్రమాన్ని మనం ఘనంగా నిర్వహించుకున్నాము. ముఖ్యంగా ఉపనయనాలు ఎందుకు చేస్తామంటే, ఉపనయనం అంటే మనం ముందుగా పూర్వకాలం నుంచి కూడా వస్తున్న వ్యవస్థ ఇది. ఎప్పుడైతే మనము ఒక క్రమశిక్షణ యొక్క తరగతిలో ఉండాలన్నా, క్రమశిక్షణగా మెలగాలన్నా, ఒక పరిపూర్ణత్వాన్ని పొందాలంటే గురువుని ఆశ్రయించాలి, గురువు యొక్క ఉపదేశం ఉండాలి. గురువు వల్లనే మనం అన్ని నేర్చుకుంటాం. కాబట్టి దీన్ని బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, పద్మశాలులు అనేక రకాలుగా ఉపనయనాలు చేసుకుంటారు. కానీ బ్రాహ్మణ వ్యవస్థలు చాలా ముఖ్యమైనది ఈ యొక్క ఉపనయనము. ఉపనయనం అయిన తర్వాతనే బ్రాహ్మణుడికి వేరే అధ్యయనానికి అవకాశం ఉంటుంది. కాబట్టిగా ఈ పూర్వకాలం నుంచి వస్తున్న ఈ వ్యవస్థలో బాలుడికి 8 సంవత్సరాలు రాగానే ఉపనయనం చేసుకొని గురుకులానికి పంపించారు. అక్కడ గురువు దగ్గర విద్య నేర్చుకున్న తర్వాత అతను చక్కటి క్రమశిక్షణతోని గురువు గారు చెప్పిన విషయాలని కూడా నేర్చుకొని అటు తన యొక్క జీవన ప్రస్థానాన్ని సాగించడానికి, అటు గృహస్థాశ్రమానికి రావడానికి కారణం కూడా ఈ ఉపనయనం ద్వారా, గురువు ద్వారా శిక్షణ పొందడం మాత్రమే జరుగుతుందన్నమాట. అందుకే ఈ ఉపనయనం చేస్తున్నమాట. కానీ ఈ రోజుల్లో కొంతమంది తాత్కాలికంగా వివాహం కొరకు మాత్రమే ఉపనయనాలు చేసుకుంటారు. కానీ ఉపనయనం చేసుకుంటే సర్వత్రా అధికారం వస్తుంది, ఒక క్రమశిక్షణ వస్తుంది, దాని తర్వాత జీవిత నడవడిక ఎలా ఉండాలని కూడా తెలుస్తుందన్నమాట. అందుకని ఉపనయనాన్ని చాలా శాస్త్రబద్ధంగా ఒక బ్రాహ్మణ వ్యవస్థలో చక్కగా నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది. ఎప్పుడైతే మన యొక్క తల్లి నుంచి శిశువు ఏ విధంగా వస్తారో ఆ విధంగానే ఇది ద్విజుడు అంటారన్నమాట, అనగా బ్రాహ్మణుడు. ఈ బ్రాహ్మణత్వం రావాలంటే ఉపనయనం అనేది చాలా ముఖ్యము. ఉపనయనం ద్వారా నియమం ఉంది అంటే ఒక హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి ఒక ప్రతిబింబం ఇక్కడ ఉంది. ఇక్కడ భారతీయ సంస్కృతి, బ్రాహ్మణీయ సంస్కృతి కూడా ఇక్కడ కలిసి ఉన్నటువంటి సందర్భాన్ని మనం అందరం కూడా చూస్తాం. ఇటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం భవిష్యత్తులో కూడా మరిన్ని సందర్భాల్లో రావాలని చెప్పి, వీరి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరగాలని చెప్పి, వీరి ద్వారా ఈ విధంగా ధర్మం యొక్క పురోగతి జరగాలని ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని ముందు చేయడం వల్ల ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం సమాజానికి లభిస్తుంది. కాబట్టి ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి మహిళలు చాలా గొప్ప మహిళలుగా ఈ చరిత్రలో నిలిచిపోయి ఉన్నారు. కాబట్టి వీరందరూ కూడా చరిత్రలో ఆ విధంగా స్ఫూర్తి కూడా ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేసేటువంటి శక్తి భగవంతుడు ఇవ్వాలని చెప్పి, ఈ ఉపనయనాలు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణీయ ఆచారాలు, వ్యవహారాలు కూడా పూర్తి స్థాయిలో పాటించాలని చెప్పి
వారు ప్రతి ఒక్కరు కూడా మరో 10 మందినో 11 మందినో తయారు చేసి వీరి ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేయించాలని చెప్పి మనస్ఫూర్తిగా త్రికరణశుద్ధిగా భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి వీరందరినీ కూడా అభినందిస్తూ మా మల్కాజ్గిరి మహిళా శక్తికి వందనాలు. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. ఈరోజు హైదరాబాద్ మల్కాజ్గిరిలో జరిగినటువంటి త్రిశక్తి సేవా సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సామూహిక ఉపనయన కార్యక్రమాలు ఎంతో అంగరంగ వైభవంగా చాలా సాంప్రదాయబద్ధంగా జరిగాయి. వాస్తవంగా త్రిశక్తి సేవా సమితి అనే దానికంటే కూడా స్త్రీ శక్తి సేవా సమితి అనే దాని విధంగా ఈరోజు కార్యక్రమం అంతా కూడా నారీ శక్తి అంతా ముందుండి మరి ఈ కార్యక్రమం బాగా చేసింది. అయితే ఎక్కడ కూడా సరే వెనక నుంచి మగవాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసినప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఎక్కడ కూడా ఇంట్లో చేసుకుంటే ఏ రకమైనటువంటి వాతావరణం ఉంటుందో అదే రకమైనటువంటి వాతావరణంతో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులందరూ కూడా మేము ఇక్కడికి వచ్చి కార్యక్రమం చేసుకున్నాం. మా అల్లుండి ఇక్కడే కార్యక్రమం చేసాం. మా కుటుంబం తరఫు అందరూ కూడా ఈ యొక్క కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.